గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్ష్యమహీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిక్తాన్. పదార్థం: గురూన్ అహత్వ, గురువులను హతం చేయకుండా, హి నిజముగా, మహానుభావాన్ మహానుభావులైన వారిని, శ్రేయః శ్రేయస్కరం మంచిది, భోక్తుం వైక్ష్యం అపి భిక్షాటన ద్వారానే జీవనం గడపటం, ఇహలోకే ఈ లోకంలో, హత్వా హతం చేస్తే, అర్థకామాన్ ధనం మరియు కోరికలతో ఉన్న వారిని, తూ అయితే, గురూన్ ఇహైవ ఇక్కడే ఉన్న గురువులను, భుంజీయ అనుభవించవలసి వస్తుంది, భోగాలను, రుధిర ప్రతిగ్ధాన్ రక్తముతో కలుషితమైనవిగా. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అర్జునుడు ఇలా అంటున్నాడు: నా మహానుభావులైన గురువులను, భీష్ముడు, ద్రోణుడు వంటి వారిని వధించడం కంటే భిక్షాటన ద్వారానే జీవనం గడపడం శ్రేయస్కరం. ఎందుకంటే వారిని హతము చేస్తే రక్తముతో కలుషితమైన భోగాలను అనుభవించవలసి వస్తుంది. అలాంటి విజయం, ధనం, సుఖం నాకు అవసరం లేదు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని హృదయం మరింత ధర్మ సంకటంలో పడుతుంది. ఒకవైపు కర్తవ్యంగా ఉన్న యుద్ధం, మరోవైపు తనకు అత్యంత గౌరవనీయులైన గురువులు, బంధువులు. అందువల్ల తన స్వగురువులను హతం చేసి పొందే రాజ్యం, భోగాలు పాపమైనవని అర్జునుడు భావిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.